హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమ. ప్రెజెంట్ అయితే మనం ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం సింగరకంలో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం అయితే ఉన్నాం. ఇక్కడ 71వ వార్షిక తిరునాళ మహోత్సవాలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు 3వ రోజు అయితే 3 లక్షల మంది జనాలు అయితే రావడం జరుగుతుంది. సో మరి పూర్తి వివరాలు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, దర్శనాలు ఎలా జరుగుతున్నాయి, సో ఈ దేవస్థానం ఈవో అయినటువంటి తిమ్మనాయుడు సార్ మాట్లాడి తెలుసుకుందాం రండి. ప్రస్తుతం అయితే సార్ మన ముందున్నారు, సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఈ రోజు తిరునాళ మహోత్సవాలు ఇంత ఘనంగా జరుగుతున్నాయి. సో భక్తులకి ఆటంకం కలిగించకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం 71వ వార్షిక తిరునాళ్ళ సందర్భంగా ఈ రోజు 3వ రోజు. గత 2 రోజుల నుంచి భక్తులు విశేషంగా దేవస్థానానికి దర్శనార్థం హాజరవుతున్నారు. ఈ రోజు ప్రధానంగా తిరునాళ్ళలో ప్రధాన ఘట్టం. ఈ రోజు దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నాము. వారందరికీ కూడా దర్శనాల నిమిత్తం ఉచిత దర్శనం ఏర్పాటు చేశాము. అలాగే 50 రూపాయలు, 100 రూపాయలని టికెట్ల క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా వాళ్ళందరికీ క్యూ లైన్స్ లో మినరల్ వాటర్ బాటిల్స్ అందజేస్తున్నాం. అలాగే మజ్జిగ ప్యాకెట్లు కూడా అందజేస్తూ భక్తులకి ఎండకి తీవ్రత లేకోకుండా వాళ్ళందరికీ కూడా నీడను కూడా ఏర్పాటు చేశాము. మరియు వికలాంగులు, వృద్ధులకి మరియు చంటి పిల్లల వారికి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారిని దర్శన ఏర్పాట్లు కూడా దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? అంతా బాగానే అండి. సార్, సింగరకొండలో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు 71వ వార్షిక తిరునాళ మహోత్సవాలు ఇంత ఘనంగా జరగడం, అందులో మీరు రావడం ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషం అండి. ఎందుకంటే జిల్లాలో ఇది సింగరకొండ ఆంజనేయ స్వామి గుడి అనేది ఒక పవిత్రమైన ప్లేస్. ఒక ఎంతో మంది భక్తులతోటి ఎప్పుడూ జరిగేది ఇక్కడ సింగరకొండలో. అలాంటిది ఈరోజు మన చైర్మన్ గారు, ఈఓ గారు, మన వాళ్ళంతా, మన పంతులు గారు, వీళ్ళంతా కూడా ఈరోజు 71 తిరునాళ్ళు జరుగుతుంది రండి అని చెప్తే ఇక్కడికి వచ్చాం. అనేక సార్లు కూడా వచ్చాం. మా కుటుంబానికి కూడా, మా తాతయ్య గారి దగ్గర నుంచి కూడా ఇక్కడ గుడికి సంబంధం కాబట్టి ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఇక్కడ అందుకే మా పెద్ద ఆయన ఉన్నప్పుడు ఇక్కడ గెస్ట్ హౌస్ కూడా ఒకటి వచ్చిన వాళ్ళు ఉండటానికి అని చెప్పి దాన్ని కూడా కట్టించడం జరిగింది. కాబట్టి ఆంజనేయ స్వామి దేవుళ్ళు అందరికీ ఉండాలి, అందరూ ప్రజలు సంతోషంగా ఉండాలనేదే మా ఉద్దేశం. దానికి వచ్చాం. చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. ఈఓ గారు కూడా ఎప్పటి నుంచి ఆయన డెవలప్మెంటు, అదేవిధంగా టెంపుల్ని ఏ విధంగా బాగు చేయాలా, ఏ విధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలనే మంచి ఈఓ ఇక్కడ ఉన్నాడు. అదేవిధంగా చైర్మన్ గారు కూడా దానికి ఇద్దరు కూడా కలిసి ఈరోజు పూర్తిగా టెంపుల్ని డెవలప్ చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా అభినందిస్తారు. మీరు చిన్నప్పటి నుంచి టెంపుల్కి వస్తూ ఉన్నారు. చిన్నప్పుడు చూసిన టెంపుల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు అంతా మార్చేశారు కదండి. పాత టెంపుల్కి ఇప్పటికి అంతా కూడా రెనోవేట్ చేశారు. ఎందుకంటే ఇంకా బయట గోపురాలు ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు భక్తులకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని కూడా ప్రికాషన్స్ చేయాల్సి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. ఈరోజు చాలా సంతోషం. మన అద్దంకి నియోజకవర్గంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరునాళ్ళ, అదే మాదిరిగా 71వ వార్షికోత్సవ కార్యక్రమం ఈరోజు చాలా పవిత్రమైన దినం. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం సింగరకొండ ఆంజనేయ స్వామి దేవాలయం. ఈ దేవాలయానికి మా దామచర్ల కుటుంబానికి కూడా చాలా విడదీరాని బంధం. మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ దేవాలయానికి రాకపోకలు ఉండేవి. అలాగే ఆయన ఎప్పుడు మా కుటుంబానికి కూడా ఆయన ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ఈరోజు అన్ని రంగాల్లో మేము రాణిస్తున్నామంటే ప్రసన్నాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మాకు ఉన్నాయి. కాబట్టి ఇంకా ఎక్కువ సేవ చేసే భాగ్యం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే మా. సింగరకొండ టెంపుల్లో ఈ రోజు తిరునాళ్ళు జరుగుతుంది. ఈ సింగరకొండలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం పునర్నిర్మాణం అయిన తర్వాత మొట్టమొదటి తిరునాళ్ళు ఫస్ట్ మీరే చైర్మన్ గా రావడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది సార్? ఫీల్ ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత ఇది 3వ సంవత్సరంలో ఈ నిజరూప దర్శనం చూడటం చాలా ఆనందంగా ఉంది. జనాలు కూడా ఎప్పుడు రానంత విధంగా దాదాపు మా ఎస్టిమేషన్ ప్రకారం 3 లక్షల మంది జనం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దానికి తగ్గట్లుగానే మనం సౌకర్యాలు కూడా అన్ని అందజేసాము. పైపెచ్చు దానికి కావాల్సిన ఉచిత తిరుపతి లడ్డు ప్రసాదం, సెల్ఫీ పాయింట్, చెరుకు గడతో బయట అలంకారము, ఇలాంటివన్నీ చూసి పబ్లిక్కి వారం నుంచి కూడా మా ఈఓ గారు మేమందరం కూడా పాలక మండలి సభ్యులతో అనుకొని పబ్లిక్ కూడా అందరికి తెలిసేటట్లుగా అన్ని మెసేజ్లు తెలియపరిచాము. అందువల్ల జనం కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అదిగాక ఎప్పుడు మన ఈఓ గారు చెప్పినట్టు ఎప్పుడు ఇంతవరకు రథయాత్ర ఎప్పుడు లేదు. అలాంటిది స్వామివారి అనుగ్రహంతో ఈ రోజు నుంచి నిన్న 2 రోజులు మేము వెళ్తున్నాము. ఈ రోజు తిరునాళ్ళ రోజు జరగడం చాలా గొప్ప విశేషం. స్వామివారి అనుగ్రహంతో అది కూడా బాగా జరుగుతుందనే నమ్మకం మా అందరికీ ఉంది.
అందువల్ల స్వామివారు వచ్చే భక్తులను కానీ మమ్మల్ని కానీ ఆస్వాదించి ఏ ఇబ్బంది లేకుండా మేము అనుకున్న కార్యక్రమాలన్నీ బాగా దిగ్విజయంగా జరగాలని చెప్పి ఆశీస్సులు కోరుకోవాలని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.